నర్సరావుపేట నియోజకవర్గంలో మీ ఓటు ఎవరికి? నేను అరవింద్ బాబుకి వేస్తాను. ఎందుకని? ఎందుకనంటే గోపిరెడ్డి నుంచి మాకేమి రాలేదు. ఎందుకు రాలేదు? ఇది గోపిరెడ్డి కాలనీ కదా. చంద్రబాబు నాయుడు కాలనీ ఇది. ఇది చంద్రబాబు నాయుడు కాలనీ. నేను చిన్నపిల్లప్పటి నుంచి ఇది మా అమ్మ వాళ్ళకి అక్కడ ఇల్లు పడేసి ఇక్కడ ఇచ్చారు. అది మాది రోడ్డు పోయింది. ఓకే. మేము ఇక్కడ వచ్చి అద్దెకుంటున్నాం. 3000 అద్దె. 3000 కడుతున్నాం. మాకు ఒక ఆడపిల్ల అరవింద్ బాబే చదివిస్తున్నారు. గోపిరెడ్డి నుంచి మాకేం వచ్చింది లేదు. అసలు ఏమీ లేవు. ఏమి ఇస్తున్నాడు? ఈ రకంగా రేట్లు ఏంది? ఏం బతకాలా పేద కుటుంబాలు? ఉద్యోగస్తులు అంటే బతుకుతారు, వ్యాపారస్తులు బతుకుతారు. చదువులేని నాలంటూ ఎట్లా బతుకుతారు? నాలంట చదువులేని వాళ్ళు. మాకేమి రావట్లా. నాకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి లోనికి వెళ్ళింది, ఈ అమ్మాయి చిన్న అమ్మాయి. 2 పిల్లలు. మాకేమి రావట్లా. ఒక స్థలం రాలేదు, ఏవి రాలా, పింఛన్ రావట్లా, ఏమి రావట్లా. అమ్మవాడు ఏం చేసుకోను ఇస్తున్నాడు, ఏం చేసుకోను. అయ్యవాడని తీసుకోవట్లేదు. ఏమి ఇస్తున్నాడు? ఈ రేట్లు ఏంది? ఎట్లా బతకాలి? ఆడకూతురు ఎట్లా బతకాలా? మా వారు చూస్తే మా వారు లేరు. ఒంటరి మహిళ పింఛన్ కూడా ఏమి ఏమి ఇవ్వట్లేదు. ఏది లేదు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుంది తెలుసా. 5 రూపాయలు అన్నా క్యాంటీన్ చాలా బాగుంది. నేను తిన్నాను. పొద్దున పూట టిఫిన్ తిన్నాను. 3 ఇడ్లీ 5 రూపాయలు, 2 పూరీలు 5 రూపాయలు, ఉప్మా 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు అన్నం. ఎంత బాగుంది అసలు. అవి అసలు నేను తిన్నాను. నేను ఇంట్లో కూడా వండుకోవాలా. పనికి వెళ్ళి వచ్చి కమ్మ తినేదాన్ని. అది కూడా లేదు. అది ఇప్పుడు ఒకవేళ అరవింద్ బాబు గారు టీడీపీ గవర్నమెంట్ వస్తే ఆయన గెలవక ముందే అసలుకి కరోనా టైంలో మంచి బియ్యం కందిపప్పు ఇచ్చాడు. ఇంటింటి తిరిగి నేను తీసుకున్నా. అరవింద్ బాబు ఇచ్చారు. గోపిరెడ్డి ఏమి ఇలా మాకు ఆయన ఇచ్చారు. అరవింద్ బాబు ఇచ్చారు. ఇంటింటి తిరిగి కార్లు ఇచ్చారు. ఆయన పాపం కరోనా టైంలో కూడా వచ్చాడు ఆయన. గోపిరెడ్డి రాలా. అసలు రాలా. అసలు మాకేమైతే రాలేదు. అది ఇక్కడ మీకు న్యాయం జరగాలంటే టీడీపీ అరవింద్ బాబు గారు రావాలి. అసలు డాక్టర్ గారు నమ్మకం ఉంది. డాక్టర్ గారు ఉన్నప్పుడు కూడా అసలు ఎంత బాగుందో. డాక్టర్ గారు పోవటం ఏమీ లేదు అసలుకి. ఈ కోడెల శివప్రసాద్ గారు గెలిచినప్పుడు అసలు ఆయన ఎంత బాగుంది. ఆయన వల్లే మంచిలు తాగుతున్నాం నిజం చెప్పాలంటే. అసలు స్టేడియం ఇప్పుడు చూడు అసలు ఎట్టుందో. అసలు ఆయన ఉన్నప్పుడు ఎంత బాగుందో అసలు స్టేడియం. అసలు ఏం బాగాలేదు. పావులు వచ్చి కాటేసినా దిక్కు లేదు. అంత గలీజ్గా ఉంది. రోజు వాకింగ్ వెళ్తాం తెలియదు మాకు. అసలుకి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందండి చాలా. అసలు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినా బాగాలేదు అసలుకి. అది ఏమన్నా మాట్లాడామనుకో వాళ్ళు రౌడీజం చూపిస్తున్నారు. ఎలా ఉంటుంది అంటే నైట్ పంపించను, కత్తులు తీసుకొని పొడిపిను, ఇట్లాంటివి చేస్తున్నారు. ఏం మాట్లాడిన వాళ్ళు కూడా. అది లేదు. మరి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. మాకు భయం లేదు. చంపేను. ఏమైంది? ఓ పూట పోతాం. ఏమైంది? టీడీపీ ప్రభుత్వం కోసం పోయినా పర్వాలేదు. జై ఎన్టీఆర్. నిజంగా జై టీడీపీ వస్తేనే బాగుంది. నిజం చెప్తున్నా. ఎందుకంటే నేను 5 రూపాయలు అన్నం తిన్నాను. ఆ ఉప్పు నేను ఎప్పటికీ మర్చిపోను. ఇది మాత్రం నిజం.